హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డైరెక్ట్‌గా మన మినీ ఫిష్ పాండ్ సెటప్‌కైతే వచ్చేద్దాం. ఫస్ట్ నేనేంటంటే, ఆల్రెడీ నేను టబ్‌లోని వాటర్ అనేది ఫిల్ చేశా. ఏ వాటర్ అంటే మున్సిపాలిటీ వాటరు అండ్ క్లోరిన్ రిమూవల్ లిక్విడ్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా మున్సిపాలిటీ వాటర్ గనుక యూజ్ చేసుకుంటే, క్లోరిన్ రిమూవల్ లిక్విడ్ కూడా యాడ్ చేసుకోండి. దాని ద్వారా మీ వాటర్‌లో బ్లీచింగ్ పౌడర్ గనుక మిక్స్ అయినట్టయితే, ఇది రిమూవ్ అనేది చేస్తుంది. దాని మీద కంపల్సరీగా పర్టిక్యులర్‌గా ఒక వీడియో అనేది చేయడం జరిగింది. 100% ప్రూవ్ చేసి. ఆ వీడియో కూడా మన ఛానెల్‌లో ఉంది. లేదంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెంటనే వెళ్ళేది చూడండి. అండ్ మనం ఆల్మండ్ లీఫ్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ రీసెంట్‌గా నేను చెప్పినట్టుగే గప్పీ గ్రాస్ అనేది ఆర్డర్ అయితే చేయడం జరిగింది. చేస్తే మనకు తెలిసిన బ్రీడర్ దగ్గర నుండి గప్పీ గ్రాస్ అనేది తీసుకొని రావడం కూడా జరిగిందనమాట. గప్పీ గ్రాస్ అయితే చూశారు కదా! ఎవరికైనా కావాలంటే ఓన్లీ విశాఖపట్నం వాళ్ళకి నేనైతే అరేంజ్ చేయగలను గప్పీ గ్రాసు. మెసేజ్ అయితే పెట్టండి ఇన్‌స్టాగ్రామ్‌లో. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో హాయ్ అని పెట్టేస్తే సరిపోదు. హాయ్ బ్రో, నాకు ఇలా గప్పీ గ్రాస్ కావాలి అలాగ మెసేజ్ అయితే పెట్టండి. విశాఖపట్నం వాళ్ళకి ఏ ఫిష్ కావాలన్నా సరే నేనైతే అరేంజ్ చేయగలను లో కాస్ట్‌లోనే, మన బడ్జెట్‌లోనే. ఓకేనా? అండ్ ఇంకోటేంటంటే, మీ అందరూ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఫిష్ ఫార్మ్ వీడియో అయితే త్వరలో పెడదామని అయితే చాలా ట్రై అయితే చేస్తున్నా. నేను ఫిష్ ఫార్మ్ వీడియోస్ పెడితే ఎలాగుంటదో మీకు తెలుసు కదా గైస్. అన్ని రకాల ఫిష్‌లు అవైలబుల్‌గా ఉన్న బ్రీడర్స్‌వే వీడియోస్ అయితే పెడతాను. అండ్ ఇక్కడ మీకు సాల్వినియా ప్లాంట్స్ ఉన్నాయి కదా! అవి కూడా చూడండి ఈలోపు అరేంజ్‌మెంట్. అయితే ఏమైందంటే, ఆల్ ఇండియా డెలివరీ అవైలబుల్‌గా ఉన్న బ్రీడర్‌దే పెడతాననమాట పెడితే వీడియో. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, కొందరు బ్రీడర్స్ కరెక్ట్‌గా హ్యాండ్ అయితే ఇచ్చేస్తున్నారనమాట. ఎవ్వరిని నమ్మడానికైతే లేదు బ్రీడర్స్‌ని. ఎందుకంటే, ఇదిగో పెడతాం, అదిగో పెడతాం అని ఏవేవో వింత వింత డైలాగులన్నీ చెప్పి, నేనంతా ఛానల్‌లో ప్రమోట్ చేసిన తర్వాత వాళ్ళు హ్యాండ్ అయితే గట్టిగా ఇచ్చారు మనకి చాలా రోజుల నుండే. ఈసారి అయితే అలాగ అవ్వకూడదని చెప్పి ఒక నలుగురు, ఐదుగురు బ్రీడర్స్‌తోనైతే మాట్లాడడం జరిగింది. వాళ్ళలో మనకి నమ్మకమైన బ్రీడర్స్ కూడా ఉన్నారు. ఇదివరకు ఛానల్‌లో వీడియోస్ పెట్టుకున్న వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి మీకైతే అప్పచెప్తాను. ఓకేనా? దాని తర్వాత మీ అందరూ ఏ ఫిషెస్ అయినా బై అయితే చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర. ఓకేనా? మరి ఫిష్ ఫార్మ్ వీడియో పెట్టాలా లేదా కింద అయితే కామెంట్ చేయండి. మీరు కింద గనక కామెంట్ గనక చేస్తే బ్రో బ్రీడర్ వీడియో పెట్టు అంటే, నేను ఈ సండే గాని, వచ్చే సండే గాని రిలీజ్ అయితే చేసేస్తా. ఓకేనా? కానీ మీరు ఇంకోటి చెయ్యాలి. ఈ వీడియోకి ఖచ్చితంగా 350 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. 350 లైక్స్ కంప్లీట్ చేస్తే బ్రీడర్ వీడియో వచ్చేస్తుంది. కింద కామెంట్స్ కూడా దద్దరిల్లించేయండి. ఆల్ ఇండియా డెలివరీ అవైలబుల్గా ఉంటుంది. మీ అందరికి తెలుసు కదా, నేను లాస్ట్ టైం ఎలా బ్రీడర్స్ వీడియోస్ పెట్టేవాడినో. ఓకేనా? మీరు చిన్న హెల్ప్ కనుక చేస్తే అయిపోద్ది. అండ్ గైస్, ఈరోజు మన టబ్ సెటప్లో ఏమైందంటే, నార్మల్‌గా నేను మా ఊర్లోని ఈ వైల్డ్ గప్పీసు ఏవేవో నార్మల్ చిన్న పిల్లలైతే పట్టడం జరిగింది. ఇప్పుడు కాదు, ఈ ప్యాకెట్లు వేసే టైంకి కాదు. లాస్ట్ టైం ఆల్రెడీ పట్టా చిన్నగా. మీకైతే ఇలా ప్యాకెట్లో వేసి చూపిస్తున్నా. ఇయ్యేమైపోయాయంటే, నార్మల్ నా దగ్గరున్నే మన ఎక్వేరియం షాప్స్‌లో కొంటాం కదా! ఆ గప్పీ ఫ్రైస్‌ని ఈ గప్పీస్ చిన్నప్పుడు కలిపి అయితే పెంచాననమాట. కలిపి పెంచితే ఏటయిందంటే, వైల్డ్ గప్పీస్, నార్మల్ గప్పీస్ మరి క్రాసింగ్ చేసుకున్నాయో తెలియట్లేదు. లేదంటే క్రాసింగ్ అయితే చేసుకోవు, కానీ అవి ఇవి కలిసి అయితే తిరిగేయడం వల్ల 2 మిక్స్ అయితే అయిపోయాయన్నమాట. మిక్స్ అయిపోయి చూడండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇగోండి. దీంట్లో వైల్డ్ గప్పీస్ ఉన్నాయి, మౌలీస్ ఉన్నాయి, అక్కడక్కడ 1, 2 జిబ్రాస్ ఉన్నాయి. అండ్ అలాగే గప్పీస్ కూడా అయితే ఉన్నాయి, వైల్డ్‌వి, నార్మల్‌వి. అవి ఫ్రెండ్స్ అయితే అయిపోయి అండ్ అలాగే ఒకేలాగైతే తిరుగుతున్నాయి. ఇప్పుడు మన టబ్ సెటప్ అయితే ఇలా చేసా. డైరెక్ట్‌గా నేను టబ్ సెటప్ అనేది నార్మల్‌గా సన్‌లైటు కొంచెం తగిలే విధంగా అయితే పెట్టుకున్నా. చాలామంది ఏమంటున్నారంటే, సన్‌లైట్‌కి డైరెక్ట్‌గా మేము టెర్రస్ మీద పెట్టేసుకోవచ్చు అంటున్నారు. అలాగైతే పెట్టకండి. మినిమమ్ చిన్న షేడ్ అయినా తగిలేలాగా అయితే చూసుకోండి. షాడో గాని, షెల్టర్ గాని ఉండేటట్టు. ఎందుకంటే, మీరు డైరెక్ట్ సన్‌లైట్ కింద పెట్టడం వల్ల మొత్తం గ్రీన్‌గా నాచు అయితే పెట్టేస్తది. అండ్ అలాగే మరీ చెప్తున్నాగా, బోర్ వాటరు, సాల్ట్ వాటర్ ఇలాంటివి యూజ్ చేస్తే ఫాస్ట్‌గా నాచు అనేది అయితే పట్టద్ది. అండ్ ఇప్పుడు చూసారు కదా, ఒక 15 మినిట్సే టెంపరేచర్‌కి మ్యాచ్ చేసి దాని తర్వాత అయితే వదిలేసాను మన ఫిషెస్‌ని. మొత్తానికే టబ్ సెటప్ అయితే ఇలా ఉంది. ఏమీ అనుకోకండి, గప్పీ గ్రాస్ అయితే కొంచెం ఎక్కువ అయింది. కానీ నేను సెటప్ చేసినప్పటికి గప్పీ గ్రాస్ అనేది ఇలాగ అరేంజ్ అయితే చేశా. కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే ఒకటిద్దరు అడగడం వల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో చూసారు కదా, వాళ్ళకి మనం అయితే ఇవ్వడం జరిగింది. ఇస్తే వాళ్ళైతే తీసుకున్నారు. దీంట్లో కొంచెం గప్పీ గ్రాస్ తగ్గింది. ఓకేనా? అండ్ ఇంకోటేమంటే, మనం ఆల్మండ్ లీఫ్ కూడా యాడ్ చేసుకున్నాము. అండ్ అలాగే అక్కడ మీకు సాల్వినియా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక 3 మంత్స్ తర్వాత వీడియో అయితే పెడుతున్నా చూడండి. ఇదిగోండి గైస్, ప్రెజెంట్ ఇప్పుడైతే మన టబ్ అయితే ఇలా ఉంది.
చూసారు కదా, గలీజ్ గలీజ్ అయితే అయిపోయింది. పైన చిన్న చిన్న పువ్వులు పడిపోయి, అండ్ అలాగే నాకు ఈ మధ్య కాలేజ్ చాలా బిజీగా అయితే ఉండడం వల్ల నాచ్ అనేది పెట్టేసింది. చెప్పాను కదా, హెవీ సన్లైట్లోనైతే పెట్టకండి అని చెప్పి. నేను హెవీ సన్లైట్లో పెట్టలే, కాకపోతే 3 months నేను టబ్ అనేది క్లీన్ చేయలేదు, అలాగే ఉంచేసాను. ఎప్పుడో ఒక్కొక్కసారి వాటర్ వేసేవాడిని. వీటికి మొత్తం న్యాచురల్లాగా అయిపోయింది అబ్బా. పాండ్లో ఎలాగుంటాయో ఫిషెస్ అంత హెల్తీగా గ్రో అయ్యేవి. ఎంత చెత్తగా టబ్ ఉన్నా సరే ఒక్క ఫిష్ కూడా డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఎందుకో తెలుసా, పైన లైవ్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ పాయింట్ అయితే అవ్వింది. చూశారు కదా, మన శాల్వినియా ప్లాంట్స్ మొత్తం అన్నీ మన మధురవాడలో ఇంకా మన సరౌండింగ్స్లో వైజాగ్లో ఉన్న వాళ్ళైతే బై చేసేసుకున్న తర్వాత ఇవైతే మిగిలాయి. పైన అలా అలా లైట్ నాచే అబ్బా. అది అసలు చెత్త ఏమి కాదు, ఏమీ కాదు, పైన లైట్ నాచే. ఓకేనా, నాచులు ఉంటే ఇంకా మన ఫిషెసే హెల్తీగా ఉంటాయి. నెమ్మదిగా ఇలాగ దులుపుకొని అయితే తీసేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోకి లైక్ చేశారు కదా, వీడియోకి లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ని కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి అబ్బా. ఓకేనా, మీలాంటి వాళ్ళు నాకు తెలుసు, నా సబ్స్క్రైబర్స్ కానీ నా వ్యూవర్స్ కానీ నాకు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూసినా నాకు చాలు. ఎందుకంటే వాళ్ళందరూ నా సపోర్టర్సే. కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా, లైక్ చేసిన వాళ్ళు, అట్లీస్ట్ మన ఛానల్ ఉందని ప్రతి వాళ్ళు, ఇప్పుడు చూడడానికి వచ్చిన ప్రతి వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ లెక్క. నాకు చాలా చాలా హెల్ప్ చేసినట్టు. మిగతాది చూడండి, నాచ్ అయితే పెట్టేసింది కదా, అదంతా తీసి పారేయడం కానీ లేదంటే ఏదో ఒకటి చేద్దాం, క్లీనింగ్ అయితే చేద్దాము. ఓకేనా, 3 months అయితే దాటిపోతుంది ఆల్మోస్ట్. చూడండి మన వాటరు కింద ఆల్మండ్ లీవ్స్ పెట్టుకోవడం వల్ల వాటర్ అనేది చూడండి ఎల్లోయిష్ కలర్లో ఉంది. అండ్ ఫిషెస్ చెప్తున్నా కదా, ఇప్పుడు మీకు ఫిషెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిష్ పట్టి చూపిస్తాను ఎంత హెల్తీగా ఉంది, అంత ఎక్సలెంట్ గ్రో అవి అని చెప్పి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వైల్డ్ గప్పీస్ పిల్లలు, నార్మల్ గప్పీస్ పిల్లలు ఉంటాయి కదా, అవి కూడా గ్రో అయిపోయి ఆల్రెడీ టైల్స్ కూడా చిన్న చిన్న రెడ్గా అయితే వచ్చేసాయి. అసలు ఈ గప్పీస్తో ప్లస్ పాయింట్ అయితే ఇదే, మనకి తెలియకుండానే పెరిగిపోతాయి అన్నమాట. నేనైతే మీకు తెలుసు కదా హెల్తీ ఫుడ్స్ ఎలాగ వేస్తాను, నార్మల్గా చిన్న చిన్న ఫుడ్స్ అయితే వేస్తాను. రీసెంట్గా నేను ఫుడ్స్ మీద వీడియో చేశాను, అవి అయితే యూజ్ చేస్తాను. అండ్ లైవ్ ఫుడ్ వేస్తాను, చిన్న చిన్న ఎర్త్వామ్స్ ఇలాగ మ్యాక్సిమం లైవ్లో అయితే యూజ్ చేయడానికి చూస్తాను. ఇప్పుడు చూశారు కదా, నార్మల్ డ్రై ఫుడ్ అయితే వేసా మీకు నీట్గా కనబడడం కోసం. అండ్ మెయిన్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను చికెన్ లివర్ అయితే ఎక్కువ ఫీడ్ చేస్తుంటాను. చికెన్ లివర్ కానీ మనం చికెన్ తెచ్చుకున్నప్పుడు బ్లడ్ శాంపిల్స్ అవి ఉంటాయి కదా, వాటిని బాగా పచ్చడిలాగా అయితే చేసేసి వీటికైతే వేసుకుంటా, వీటి నోటికి అందే విధంగా. దానితోనైతే ఇవి ఇంకా వారం మొత్తం తినకపోయినా ఏం అవ్వదు ఒకరోజు తింటే. ఎందుకంటే అది చాలా హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. న్యాచురల్లో ఉన్న మనం కింద పాండ్లోనే ఉన్నాం అనే లెక్క అనమాట. ఓకేనా, ఎవరైనా పాండ్ సెటప్ చేసుకోవాలనుకుంటే ఇలాగైతే చేసుకోవచ్చు, మినీ పాండ్ సెటప్. కాకపోతే క్లీనింగ్ అనేది ఎవ్రీ ఒక 20 daysకి ఒకసారి 50% వాటర్ అయితే క్లీన్ చేయండి, అది కూడా బాటమ్. అండ్ అలాగే గాయ్స్ చూశారు కదా, అండర్ వాటర్ షాట్ అనమాట ఇది. మీకోసం నా ఫోన్ అయితే ముంచేసాను. నా మొబైల్ ఏం వాటర్ ప్రూఫ్ ఏం కాదు, ముంచడానికి నాన్న కథలు అయితే పడుతున్నా. చూడండి, ఇది ఎప్పుడంటే మనం 3 months దాటాకని చెప్పాను కదా, మీకు ఆల్రెడీ ముందే చూసారా, మీకోసం ఎంత మంచి వీడియోస్ పెట్టా. ముందు టబ్ సెటప్ చేశాను, దాని తర్వాత 3 months తర్వాత వీడియో చూడండి. లోపలైతే ఇగండి ఇలా ఉంటుంది న్యాచురల్లోనే. గాయస్ కొంచెం వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి భయ్య ప్లీజ్. అండర్ వాటర్ పెట్టాను మరి, ఓకేనా, మళ్ళీ పెడతాను చూద్దరు. అంతకన్నా ముందు ఎక్వేరియం ఎలా క్లీన్ చేసుకోవాలి, వైట్లా పెట్టేస్తుంది, నాచులా పెట్టేస్తుంది, గీతలు పెట్టేస్తుంది, వైట్ శుద్ధలాగా వచ్చేస్తుంది అంటున్నారు. ఈ వీడియో కింద అయితే ఇస్తాను లింక్, వెంటనే వెళ్ళేది చూడండి. చాలా చాలా ఈజీగా అయితే మీరైతే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందాకలో ఒక షాట్ చూశారు కదా, అది చెత్తగా వాటర్ ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి అండర్ వాటర్ షాట్. ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేశాను, ట్యాంకు క్లీన్ చేసిన తర్వాత అనమాట సెటప్. చూడండి ఏవే మారే చూడండి, స్టోన్స్ ఉన్నాయి. అండ్ అలాగే గప్పి గ్రాస్ కొంచెం తగ్గింది, మీకు చెప్పాను కదా మన సబ్స్క్రైబర్ తీసుకున్నారని చెప్పి. అండ్ చూడండి అదిగో మన దగ్గర ఉన్న గప్పీస్, వైల్డ్ గప్పీస్ ఉన్నాయి, వైల్డ్ మౌలీస్ కూడా ఉన్నాయి. దాంట్లో 1-2 అయితే వైల్డ్ జెబ్రాస్ ఉన్నాయి. చూడండి అదిగో అక్కడైతే రెడ్ కలర్లు రెడ్ కలర్ మెయిల్ రిబ్బన్ టైల్ అది. ఓకేనా, చూడండి ఇదిగో ఇవన్నీ నార్మల్గా వైల్డ్కి సంబంధించిన పిల్లలు. అండ్ నార్మల్గా కూడా పిల్లలు అయితే వీటితో వాటి కలిసిపోయి. ఇంకో విషయం ఏంటంటే, వైల్డ్ యాక్చువల్గా చాలా స్పీడ్గా అయితే స్విమ్ చేస్తాయి కదా, వాటిలాగా మన గప్పీస్ కూడా అయిపోయాయి అనమాట. మన గప్పీస్, మన మౌలి బైబీస్ కూడా
వాటిలాగే చాలా స్పీడ్గా స్విమ్ అయి చేస్తున్నాయి. నాకు తెలిసి 2 కలిసిపోయినట్టున్నాయి. భలే అనిపించింది తెలుసా. మీకోసం గైస్ చాలామంది టబ్ సెటప్ చేయండి అనడం వల్ల ఇదైతే నేను చేయడం జరిగింది. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ వీడియో ఎండింగ్కి వచ్చేసింది, గుర్తున్నది కదా. త్వరలో ఫిష్ ఫామ్ వీడియో వస్తుంది. నో షాట్ వాటర్లోంచి అయితే మనం మొబైల్ తీసాం, మొబైల్కి కొంచెం వాటర్ అంటికిపోయింది. గైస్ వెయిట్ చేయండి గైస్, నేనైతే ఇంకా మొబైల్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ముచ్చుకవర్ అయితే వేసాను మొబైల్కి. షాట్ గైస్.